జూన్ 8వ తేదీన ఉదయం చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రారంభిస్తున్నామని బత్తిని బ్రదర్స్ తెలిపారు. ఎప్పట్లానే ఈ సంవత్సరం మృగశిర కార్తె ఘడియలు ప్రవేశించిన వెంటనే చేప ప్రసాదం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఇవ్వబడుతుందని అన్నారు. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది ఈ చేప మందు కోసం వస్తుంటారని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పంపిణీ సజావుగా సాగటానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 4 రోజుల్లో 5 లక్షల మంది ప్రజలు రావచ్చని అంచనా వేస్తున్నారు. జూన్ 8వ తేదీన ఉదయం చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రారంభిస్తున్నామని బత్తిని బ్రదర్స్ తెలిపారు. ఎప్పట్లానే ఈ సంవత్సరం మృగశిర కార్తె ఘడియలు ప్రవేశించిన వెంటనే చేప ప్రసాదం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఇవ్వబడుతుందని అన్నారు. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది ఈ చేప మందు కోసం వస్తుంటారని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పంపిణీ సజావుగా సాగటానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 4 రోజుల్లో 5 లక్షల మంది ప్రజలు రావచ్చని అంచనా వేస్తున్నారు.